తిరిగి వార్తలకు స్వాగతం. రైతులకు అండగా నిలబడి వారి సమస్యలు పరిష్కరిస్తారని ఉండి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉందూరులోని పంట కళ్ళాల్లో వరి రైతులతో కలవపూడి శివ మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు కష్టం తెలిసిన వ్యక్తి రైతు బిడ్డగా తనకు అన్ని విషయాలు తెలుసునని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ప్రధానంగా రైతు సమస్యలపైన దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా పేరు సంపాదించిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడడం దురదృష్టకరమని అన్నారు. రైతులకు ప్రధానంగా ఉచిత కరెంటు సరఫరా, విత్తనాలు, త్రాగునీరు, సాగునీరు, సబ్సిడీలతో ఎరువు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత సైతం ప్రభుత్వం పైన ఉంటుందని అన్నారు. రైతు సమస్యలపై దృష్టి సారించి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కలవపూడి శివ తెలిపారు. శవం గుర్తుగా మన ఓట్లు, శవం గుర్తుగా మన ఓట్లు, శవం గుర్తుగా మన ఓట్లు, శివగారి నాయకత్వం, శివగారి నాయకత్వం. టీడీపీ నాయకుల మాయమాటలు, చంద్రబాబు అమలు చేయాలని హామీలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీనందరాజు అన్నారు. శనివారం ఆయన పెనుమంట మండలంలోని సచివరంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. సచివరం గ్రామానికి వెళ్లిన రంగనాథరాజుకు గ్రామ పొలిమేరలో ఘన స్వాగతం పలికి ఆయన వెంట ప్రచార పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి వీధి, ప్రతి ఇంటికి వెళ్లి ఆయనకు గ్రామస్తులు ఎదురెళ్లి స్వాగత సత్కారాలతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు, లంచాలు, దళాలతో పని లేకుండా వాలంటీర్ ద్వారా అందించడం జరిగిందని, పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే మన ప్రభుత్వంలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేస్తాడని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన అనేక కుటుంబాలు బయటకు వచ్చి రంగనాథ్ రాజుకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కాల్పుల జడ్పీటీ సభ్యురాలు కర్రి గౌరీ సుభాష్ని, ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గడ్డం ఈశ్వరుడు, వీరవల్లి స్వామి, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నలిమిలి ప్రభాకర్ రెడ్డి, తమ్నంపూడి పల్లారెడ్డి, పిట్ల నరేష్ కుమార్, వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల 2024కు కీలక ఘట్టం చేరుకున్న దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో మరింత ఖచ్చితత్వం, నిబద్ధత కలిగి ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై నిఘా పెట్టాలని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఆయన ఎన్నికల సాధారణ వ్యయ పోలీస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులతో విస్తృత స్థాయిలో సమావేశాన్ని నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా ఎటువంటి హింసాత్మక గంటలకు తావు లేకుండా చూడాలని అన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చేలాగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ రోజున 6 గంటలకు లైన్లో నిలబడిన చివరి వ్యక్తి నుంచి స్లిప్ ఇచ్చి వారందరూ ఓటుకు వినియోగించుకోవడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఓటర్ స్లిప్ జారీ బిఎల్ఓలు వ్యక్తిగతంగా ఓటర్లకు అందజేయాలని, ఆర్ఓలు, బిఎల్ఓలు పనితీరును పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ చేపడుతున్న కార్యకలాపాల ముందస్తుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందజేయాలని అన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా ఏప్రిల్ 30న పోటీలో నిలిచే అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదపాడు మండలంలో సకలకొత్తపల్లి, సత్యవోలు గ్రామాల్లో దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం
ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదపాడు మండలంలో గుర్రాన్ని ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చీటింగ్ కేసులో నిందితుడి వద్ద 50,000 లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, 2 కానిస్టేబుల్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏలూరు 3 టౌన్ సీఐ వెంకటేశ్వరరావు ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ ఆ సొమ్ము తీసుకున్నాడని అధికారులు జరిపిన దర్యాప్తులో రుజువు కావడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. నగరంలోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సుబ్బరాజు శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనాటి బంగారు మాట. దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.